మరి ఎన్నికల్లో ఆలోచించాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన చూశాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు మీరు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమిచ్చిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ఏం చేసింది? దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా మంచి పని చేసిందా? పేదలకు ఏమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. కొన్ని పనులు అయితే చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందయ్యా. 100 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు తెచ్చిండు. నిజమేనా? అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర 350కి 1000 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు తెచ్చిండు. అంటే మనం అంత అమాయకులమా? మన చెవులలో పూలు పెడుతున్నారు. 1000 రూపాయలు వేస్తుంది, 100 రూపాయలు తీస్తుంది. మరి 900 ఎవడు కట్టాలి? ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది? అదే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జీఎస్టీ వేసి ఇవాళ ధరలు పెంచింది బీజేపీ కాదా? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పేదవాడు కూలీ దాడి చేసుకొని బతికేటోళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇవాళ పేదల నడ్డీలిచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ. పేదలు బతకడం కష్టమైంది. ఇదేనా బీజేపీ పేదలకు చేసింది? అరే ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. ఇది తప్ప మీరేం చేసిండ్రు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా? చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు 600 లక్షలు ఇచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? పార్టీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళైతే మీకు ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని? మీరు ఏం చేసిందో చెప్పండి. ఇవాళ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినాదే బీజేపీ? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలే. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది. పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కు వచ్చి మేము వస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా అని మాట ఇచ్చింది. కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఏమనంటే ఏమంటారు? ఏమనంటే మేము గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూజ చేసే అగరబత్తి మీద కూడా జీఎస్టీ చేసింది బీజేపీ. అరే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు, కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసుకిన బడి కూడా కట్టిండు, దవాఖానా కూడా కట్టిండు. అన్ని చేసినాం మనం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసిండ్రు. మీ తండాలు గ్రామ పంచాయతీలైనవి. కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి
ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది, మంచి నీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్. ఈ రకంగా మంచి పనులైనవి. ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది. కరివేన నుంచి కొడంగల్ కు కాలువ తవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని, 6 నెలల పని. కాలువ తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది. ఇక 20 పైసల పని ఉన్నది. కాలువ రప్పను తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే. బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మరి ఆడవే మొదటి సంతకం? ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేరని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాది ఉండాలి, ఇదే కోస్గిల ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది, మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇయ్యకపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో, ఏప్రిల్లో ఫుల్ లగ్గాలైనాయి. వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకొని రేపు కొట్లాడుతారు? మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా, నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారు ఏడవాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా? 6 గ్యారెంటీలను నమ్మబలిక్తిరి. ఓడ దాటిదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. డబ్బాల ఓట్లు పడంగానే ఎగబెట్టిరి.